దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి శతః. పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః. పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. ఆపాదమూలి పర్యంతం గురూణామపి కిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఆపాదమూలి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఒక ముక్తిలో తారతమ్యం గురించి చెప్పిన తర్వాత అది అద్వైత పరంగా వారు వేదములకు ఏమేమి అర్థం చెప్తారు అనే దాన్ని వాయుపరంగా కొన్ని వాక్యాలను ఉదహరిస్తూ ఉన్నారు. నచ యత్ర తు అస్య నచ యత్ర తు అస్య నచ యత్ర తు అస్య సర్వమాత్మైవాభూత్ 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 తత్ కేన కం పశ్యేత్. తత్ కేన కం పశ్యేత్ తత్ కేన కం పశ్యేత్. నచ అనేది లాస్ట్ కు అన్వయం చేసుకోవాలి. ఇందులో చివరికి నచ ఇత్యాది శృతి విరోధ అని ఉంది చివరకు, దానికి అన్వయం అన్నమాట. నచ ఇత్యాది శృతి విరోధ. ఇత్యాది శృతి ఇక్కడ ఉదహరించినటువంటి అద్వైతులు ఉదహరించేటటువంటి కొన్ని శృతులు ఏమున్నాయి కదా, వాటి యొక్క విరోధము రాదు అని చెబుతూ ఉన్నారు. అంటే మనం చెప్పేటటువంటి ప్రమేయాలకు మనం అనేక ప్రమేయాలు చెప్పాము. భగవంతుడు గుణపూర్ణుడు, ముక్తిలో తారతమ్యం ఉంది, పంచభేదం ఉన్నది అని ఏమేమి చెప్పాం కదా. ఈ మధ్వాచార్యులు చెప్పినటువంటి సిద్ధాంతానికి ఆ అద్వైతులు ఉదహరించేటటువంటి శృతుల యొక్క విరోధము కలుగదు అని చెబుతూ ఉన్నారు. సో నచ అనేది చివరకు సంబంధం కట్టుకోవాలి. ఆ అద్వైతులు ఉదహరించేటటువంటి ఆ శృతి వాక్యాలు ఏమిటి? ఒకటి మొదటిది ఏది అంటే యత్రతు అస్య సర్వం ఆత్మైవ అభూతేన కం పశ్యేత్ అని ఒక శృతి. దానికి ఏం అర్థం చెప్తున్నారు అంటే యత్రతు ఎక్కడైతే అస్య సర్వం ఆత్మైవ అభూత్, ఎక్కడైతే అంటే ఎక్కడ మోక్షంలో అస్య సర్వం ఆత్మైవ అభూత్ అంతా ఆత్మనే అయిపోతుంది, మొత్తం జీవస్వరూపమే అయిపోతుంది మోక్షంలో, జీవస్వరూపం తప్ప ఇంకేమీ ఉండదు అని. తత్ కేన కం పశ్యేత్, అంతా జీవస్వరూపమే ఆత్మస్వరూపమే అయిన తర్వాత ఇక దేనితో దేన్ని చూడాలి? చూసేవాడు చూసేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు, అంతా ఆత్మస్వరూపమైన తర్వాత దేంతో దేన్ని చూడాలి అని వేదం ప్రశ్నిస్తుంది. కనుక మోక్షంలో అంతా ఆత్మస్వరూపం అయిపోతుంది, వేరే పదార్థం ఏమీ ఉండదు అని అద్వైతులు దీనికి అర్థం చెబుతారు. ఇది ఒక వాక్యం. ఇంకొక వాక్యము యద్వై తన్న పశ్యతి. యద్వై తన్న పశ్యతి యద్వై తన్న పశ్యతి పశ్యన్ వై తన్న పశ్యతి. పశ్యన్ వై తన్న పశ్యతి పశ్యన్ వై తన్న పశ్యతి. నహి ద్రష్టుః దృష్టేః నహి ద్రష్టుః దృష్టేః నహి ద్రష్టుః దృష్టేః విపరిలోపో విద్యతే. విపరిలోపో విద్యతే విపరిలోపో విద్యతే. వినాశిత్వాత్ అవినాశిత్వాత్ అవినాశిత్వాత్. నతు తద్వితీయమస్తి. నతు తద్వితీయమస్తి నతు తద్వితీయమస్తి. తతో అన్యద్విభక్తం యత్ పశ్యేత్. తతో అన్యద్విభక్తం యత్ పశ్యేత్ తతో అన్యద్విభక్తం యత్ పశ్యేత్. ఇది ఏం చెబుతోంది? యద్వై తన్న పశ్యతి, పశ్యన్ వై తన్న పశ్యతి
ఆయన నిద్రలో ఉండేవాడు దేన్ని చూడడు. యద్వై తత్ న పశ్యతి. నిద్రలో ఉన్నవాడు తత్ న పశ్యతి, దేన్ని చూడడు. పశ్యన్ వై తన్న పశ్యతి. పశ్యన్ అంటే చూసేవాడు, అంటే కేవలం స్వరూప జ్ఞానం ఉన్నది అతనికి. ఆ స్వరూప జ్ఞానం ఉన్నప్పటికీ తన్న పశ్యతి, అసలు వేరే దేన్ని చూడడు. నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విచ్చతి. ద్రష్టు అంటే చూసేవాని యొక్క, దృష్టేహే అంటే ఆ స్వరూప జ్ఞానానికి, దృష్టి అంటే జ్ఞానం, వాళ్ళు దాని స్వరూప జ్ఞానం అర్థం చెప్తారు. నహి విపరిలోపో విద్యతే, దానికి నాశం లేదు. స్వరూప జ్ఞానానికి నాశం అనేది లేదు. ఎందుకు అంటే అవినాశిత్వా, ఆ స్వరూప జ్ఞానానికి నాశం లేదు కనుక, అది అవినాశి అయినది కనుక. నతు తద్వితీయం అస్తి, ఇక రెండవ వస్తువే లేదు, చూడబడేటటువంటి రెండవ వస్తువే లేదు. తతో అన్యద్ విభక్తం యత్ పశ్యేత్. అన్యద్ విభక్తం, విభక్తం అంటే భిన్నమైనటువంటి వస్తువు. యత్ పశ్యేత్, ఇతడు చూడదగిన, ఇతని కంటే భిన్నమైన వేరే వస్తువే లేదు అని చెబుతోంది. అంటే ఇతని కంటే భిన్నమైన వేరే వస్తువే లేదు అంటే అర్థమేమి, ఆత్మ ఒక్కడే సత్యము, మిగిలినవన్నీ మిథ్యాభూతమైనవి అని దీనికి అర్థం చెప్తారనమాట. మరొక వేదవాక్యం, పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. పరమం బ్రహ్మ వేద, పరబ్రహ్మను, పరమం బ్రహ్మ అంటే ఆ పరబ్రహ్మను, వేద ఎవరైతే తెలుసుకుంటారో, బ్రహ్మైవ భవతి, అతడు కూడా బ్రహ్మనే అయిపోతాడు. ఎవరైతే పరబ్రహ్మను తెలుసుకుంటారో అతడు కూడా బ్రహ్మనే అయిపోతాడు అని ఒక వాక్యం చెబుతోంది. అంటే ఏమప్పుడు జీవ బ్రహ్మైక్యం చెప్పినట్లే కదా అని వ్యాఖ్యానిస్తారు. తర్వాత ప్రసిద్ధమైనటువంటి శృతి, తత్వమసి అహం బ్రహ్మాస్మి. తత్వమసి అహం బ్రహ్మాస్మి. తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇత్యాది శృతి విరోధ. ఇత్యాది శృతి విరోధ. ఇత్యాది శృతి విరోధ. శృతి విరోధ నచ అని దీనికి అక్కడ మొదట చెప్పింది, దీనికి అన్వయం చేసుకోవాలి. తత్వమసి, తత్వం అసి, ప్రసిద్ధమైనటువంటి ఆ అద్వైతులు ఉదహరించే ఒక 5-6 వాక్యాలు ఉదహరించి ప్రసిద్ధమైనటువంటివి. ఇవి జీవ బ్రహ్మైక్యాన్ని చెబుతాయి. మిగిలిన వాక్యాలన్నింటినీ దీనికి అనుగుణంగానే వ్యాఖ్యానించాలి అని వారు చెప్తారనమాట. వారు కూడా ఏమంటారు, సంపూర్ణ వేదంలో ఎక్కడ సంపూర్ణంగా అద్వైతాన్ని చెప్పలేదు, జీవ బ్రహ్మైక్యం గురించి చెప్పలేదు. వారు పంచమహావాక్యాలు అని వారు పెట్టుకున్నారు. 5 వాక్యాలు మాత్రమే జీవ బ్రహ్మైక్యాన్ని చెబుతాయి. మిగిలిన వేదాన్నంతా ఆ వాక్యాలకు అనుగుణంగా అర్థం చేయాలి అని వాళ్ళు చెబుతారనమాట. దాంట్లో ఈ 2, తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే వాక్యాలు 2. తత్వమసి అంటే అతడే నీవై ఉన్నావు, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నావు, అదే నీవుగా ఉన్నావు, అంటే ఆ పరబ్రహ్మనే నీవు అని చెబుతోంది అని ఒకదాన్ని వ్యాఖ్యానిస్తారు. ఇంకొకటి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మగా ఉన్నాను అని ఒక వాక్యం. సో ఈ వాక్యాలన్నిటినీ కూడా అద్వైతపరంగా వ్యాఖ్యానించి జీవ బ్రహ్మైక్యాన్ని చెబుతోంది అనే మాట ఏమంటారు కదా. ఈ శృతుల యొక్క విరోధము ఆ మధ్వాచార్యులు చెప్పిన ప్రమేయాలకు కలగదు అని అంటూ ఉన్నారు అన్నమాట. ఎలా కలగదు అనే దాన్ని ముందు వివరిస్తారు. సంజ్ఞానాశో యది భవేత్, సంజ్ఞానాశో యది భవేత్. సంజ్ఞానాశో యది భవేత్. కిం ముక్త్యా నః ప్రయోజనం. కిం ముక్త్యా నః ప్రయోజనం. కిం ముక్త్యా నః ప్రయోజనం. మోహం మాం ప్రాపయామాస. మోహం మాం ప్రాపయామాస. మోహం మాం ప్రాపయామాస. భవానత్రేతి చోదితః. భవానత్రేతి చోదితః. భవానత్రేతి చోదితః. యాజ్ఞవల్క్యః ప్రియామాహ. యాజ్ఞవల్క్యః ప్రియామాహ. యాజ్ఞవల్క్యః ప్రియామాహ. నాహం మోహం బ్రవీమి తే. నాహం మోహం బ్రవీమి తే.
నాహం మోహం బ్రవీమి తే. భూతజ జ్ఞానలోపః స్యాత్ భూతజ జ్ఞానలోపః స్యాత్. భూతజ జ్ఞానలోపః స్యాత్. నిజం జ్ఞానం న లుప్యతే. నిజం జ్ఞానం న లుప్యతే. నిజం జ్ఞానం న లుప్యతే. చ జ్ఞేయ వినాశః స్యాత్. न च ज्ञेयविनाशः स्यात्. न च ज्ञेयविनाशः स्यात्. ఆత్మనాశః కుతః పునః. आत्मनाशः कुतः पुनः. आत्मनाशः कुतः पुनः. దానికి చెప్పడానికి మొదలుగా ఏం చెప్తున్నారు అంటే ఆ కొన్ని శృతులకు అంటే నప్రేత్య సంజ్ఞాస్తి అని ఉదాహరణకు ఉపనిషత్తులో ఒక మాట వస్తుంది. అంటే మీ మరణించిన తర్వాత ఇక ఎవరి జ్ఞానం ఉండదు, దేని యొక్క జ్ఞానం ఉండదు అని అర్థం వచ్చేటట్టుగా కొన్ని వాక్యాలు. దానికి ముందుగా యాజ్ఞవల్క్య మహర్షి ఆ భార్య మైత్రేయి అని, ఆ యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయి వారిద్దరి యొక్క సంవాద రూపంగా అనేక ప్రమేయాలను ఉపనిషత్తు చెబుతుందన్నమాట. అక్కడ ఈ యాజ్ఞవల్క్య మహర్షి ఒక మాట అంటారు, మోక్షాన్ని పొందిన తర్వాత జ్ఞానమే ఉండదు అని. వెంటనే ఆ భార్య మైత్రేయి అంటుంది, జ్ఞానమే లేదు అంటే అటువంటి మోక్షాన్ని తీసుకుని మనమేం చేయాలి, జ్ఞానం లేదు అని అంటే ఈ సంసారావస్థనే మేలు కదా, అంతో కొంత జ్ఞానం ఉంటుంది. మోక్షానికి పోయిన తర్వాత ఆ జ్ఞానం కూడా ఉండదు అంటే అటువంటి మోక్షంతో మనకేం పని ఉంది? ఇటువంటి విషయాన్ని నాకు చెప్పి మీరు మోహాన్ని చేస్తున్నారా అని అడుగుతుంది భార్య. ఇక్కడ సంజ్ఞానాశో యది భవేత్. సంజ్ఞానాశ, సంజ్ఞానం అంటే జ్ఞానం, సంజ్ఞానాశ అంటే జ్ఞానము యొక్క నాశము. యది భవేత్ ఒకవేళ అయితే, మోక్షంలో జ్ఞాన నాశం అనేది అయిపోతే కిం ముక్త్యా నహ ప్రయోజనం ప్రశ్నిస్తోంది. ముక్త్యా అంటే ఆ ముక్తి చేత, నహ అంటే మనకు, కిం ప్రయోజనం ప్రయోజనం ఏముంది, జ్ఞాన నాశం అయిపోతుంది మోక్షంలో అంటే అటువంటి ముక్తి చేత మనకేమి ప్రయోజనము? మోహం మాం ప్రాపయామాస భవాన్ అత్ర ఇది చోదితః. ఏమంటోంది ఆమె? మోహం మాం ప్రాపయామాస భవాన్, భవాన్ అంటే మీరు, అత్ర అత్ర అంటే ఈ విషయంలో, మాం నన్ను, మోహం ప్రాపయామాస మోహానికి గురి చేశారు, ఇది చోదితః అని చెప్పబడినటువంటి ఆ యాజ్ఞవల్క్య మహర్షి, యాజ్ఞవల్క్య ప్రియాం ఆహా, ప్రియాం తన భార్యతో ఆహా ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఏమని పలుకుతున్నాడు? నాహం మోహం బ్రవీమితే, ఓ మైత్రేయి, తే నీకు, నా అహం మోహం బ్రవీమి, మోహాన్ని నీకు నేను చెప్పడం లేదు, నీకు మోహాన్ని ఏర్పరచడం లేదు. నా ఉద్దేశం ఏమంటే జ్ఞానం ఉండదు అంటే అర్థం నువ్వేం చేసుకున్నావు, అపార్థం చేసుకున్నావు. జ్ఞానం ఉండదు అంటే అర్థం ఏమిటి? జ్ఞానము రెండు రకాలైనది. ఒకటి స్వరూప జ్ఞానం, అంటే మీ జీవుని స్వరూపమే, మోక్షయోగ్యుడైనటువంటి జీవుని స్వరూపమే జ్ఞాన స్వరూపం. దీన్ని ఆత్మజ్ఞానము, స్వరూప జ్ఞానము అని అంటారు. తర్వాత ఈ సంసారంలో మనకు ఈ స్వరూప జ్ఞానం అభివ్యక్తి కాదు. బయటి ఇంద్రియాలతో, ఇంద్రియము మొదలైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు మనస్సుతో మనము బయటి జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని పొందుతాము. దీన్ని జడ జ్ఞానము లేదా వృత్తి జ్ఞానము అని పిలుస్తారు. ఇలా జ్ఞానం అనేది రెండు రకాలు. ఒకటి స్వరూపభూతమైన, జీవస్వరూపభూతమైన జ్ఞానము, ఇది ఒకటి. రెండవది ఇంద్రియములతో కలిగేటటువంటి జ్ఞానము, వృత్తి జ్ఞానం. ఇలా రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు సంసారంలో మనము జ్ఞానాన్ని పొందుతున్నాము అంటే ఈ ఇంద్రియముల సహాయంతోనే పొందుతాము. కానీ మోక్షానికి వెళ్ళిన తర్వాత ఈ శరీరమే వెళ్ళిపోతుంది, లింగ శరీరం కూడా నాశమైపోతుంది, కేవలం జీవస్వరూపం మాత్రమే ఉంటుంది. అప్పుడు ఈ వృత్తి జ్ఞానము అక్కడ పని చేయదు, వృత్తి జ్ఞానం అవసరమే లేదు. అంటే ఇంద్రియములతో పొందదగిన జ్ఞానం ఉండదు, కేవలం స్వరూపభూతమైన జ్ఞానముతోనే మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. కనుక మోక్షంలో జ్ఞానము లేదు అంటే అర్థం ఏమిటి? ఈ వృత్తి జ్ఞానము లేదు అని అర్థం, అంతే. అంటే ఈ బయటి ఇంద్రియాలతో పొందే జ్ఞానం లేదు అని అర్థమే తప్పనిస్తే
స్వరూప జ్ఞానం కూడా లేదు అని అర్థం కాదు అని అంటూ ఉన్నారన్నమాట యాజ్ఞవల్క్య మహర్షి. భూతజ జ్ఞాన లోప స్యాత్. జ్ఞాన లోపం అవుతుందంటే ఏమర్థము? భూతజ జ్ఞాన లోప. భూతజ అంటే భూత అంటే పంచభూతాలు. ఆ పంచభూతాలతో నిర్మించబడిన తయారైన ఆ ఇంద్రియముల నుండి కలిగిన భూతజ, ఆ భూతముల నుండి పుట్టిన జ అంటే పుట్టినటువంటి జ్ఞాన లోప, జ్ఞానము లోపమవుతుంది అంతే తప్పనిస్తే నిజం జ్ఞానం న లుప్యతే. నిజం జ్ఞానం అంటే నైజమైన స్వరూపభూతమైన జ్ఞానము ఇది న లుప్యతే, నాశము కాదు. అంతేకాదు నచ జ్ఞేయ వినాశ స్యాత్ ఆత్మనాశ కుతః పునః. అయితే ఈ మోక్షంలో జ్ఞేయ నాశమే లేదు. అంటే జ్ఞేయము అంటే అర్థమేమి? తెలుసుకునేటటువంటి వస్తువు. మనం పుస్తకాన్ని చూసాము, పుస్తకం యొక్క జ్ఞానం కలిగింది. సో పుస్తకము ఏమిటి? జ్ఞేయము అంటే తెలియదగినది అని అర్థం. తెలియదగిన వస్తువును జ్ఞేయము అంటారు. యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే మోక్షంలో జ్ఞేయ నాశమే లేదు. అంటే తెలియబడే వస్తువులే నాశము కావు. ఆ మోక్షంలో కూడా పదార్థాలు ఉంటాయి, ఆ జ్ఞేయ వస్తువుల యొక్క నాశమే లేదు అన్న తరువాత ఇక జ్ఞాన నాశం అవుతుందని ఎలా అనుకుంటావు? జ్ఞేయ నాశమే కాదు, ఇక ఆత్మనాశం ఎక్కడవుతుంది? స్వరూప జ్ఞానానికి లోపం ఎక్కడ కలుగుతుంది? కలుగదు అని యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి చెబుతాడనమాట. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు? మోక్షంలో స్వరూప జ్ఞానం ఉండే ఉంటుంది, అంతే తప్పనిస్తే మోక్షానికి పోతే అసలు జ్ఞానమే నాశమైపోతుంది అని అద్వైతులు చెప్పేటట్లుగా లేదనమాట. ఆ భావం కాదు. జ్ఞానలోపం అంటే వృత్తి జ్ఞానము నశిస్తుంది, ఇంద్రియములు ఉండవు గనక ఇంద్రియముల నుండి కలిగే జ్ఞానం ఉండదు తప్పనిస్తే స్వరూప జ్ఞానం ఉంటుంది అనే మాట ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక అనేక విషయ పదార్థాలు కూడా మోక్షంలో ఉంటాయి అనే విషయానికి కూడా ఇక్కడ ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు. స్వభావతః పరాత్ విష్ణోః स्वभावतः परात् विष्णुः स्वभावतः परात् विष्णुः విశ్వం భిన్నమపి స్ఫుటం विश्वं भिन्नमपि स्फुटं विश्वं भिन्नमपि स्फुटम् అస్వాతంత్ర్యాత్ భిన్నమివ अस्वातन्त्र्यात् भिन्नमिव अस्वातन्त्र्यात् भिन्नमिव స్థితమేవ యదీదృశం. स्थितमेव यदेदृशम् स्थितमेव यदेदृशम् ఏమంటున్నారు? స్వభావతః పరాత్ విష్ణోః విశ్వం భిన్నం అపి స్ఫుటం. స్ఫుటం అంటే స్పష్టంగా, పరాత్ విష్ణోః అంటే ఆ పరమ పురుషుడైన సర్వోత్తముడైన ఆ విష్ణువు కంటే విశ్వం భిన్నం అపి, ఆ విశ్వము భిన్నమైనదే. భగవంతునితో ఐక్యం లేదు విశ్వానికి. ఈ విశ్వము, సమస్త విశ్వము భగవంతుడు ఆ విష్ణువు కంటే అత్యంత భిన్నమైనదే. ఎలా భిన్నమైనది? స్వభావతః స్వాభావికంగా భిన్నమైనది. స్వాభావికముగా అనాది కాలం నుండి అనంతకాలం వరకు పరమాత్మ నుండి అత్యంత భిన్నమైనది ఈ జగత్తు. ఎక్కడ ఐక్యం లేదు, ఇది స్పష్టంగా ఉన్నప్పటికీ అస్వాతంత్ర్యాత్ భిన్నమివ స్థితమేవ యదేదృశం. కానీ భిన్నంగా ఉంది, అస్వతంత్రంగా ఉన్నది. ఇది ప్రపంచము అస్వతంత్రము. భగవంతుని కంటే భిన్నమైన ప్రపంచము అదంతా అస్వతంత్రమే. కనుక భిన్నమివ అనే పదాన్ని వాడారు. భిన్నమివ స్థితమేవ, భిన్నము వలె ఉన్నది అనే మాటను వాడారు వేదంలో. భిన్నము వలె అని ఎందుకు వాడారంటే ఇక్కడ యువ శబ్దానికి ఏమర్థము? భిన్నమైనప్పటికీ అది అస్వతంత్రంగా ఉన్నది, స్వతంత్రంగా లేదు అని తెలియజేయడానికి యువ అనే పదాన్ని వాడారు. కనుక భిన్నంగా ఉన్నది, అస్వతంత్రంగా ఉన్నది అని అర్థం. యదీదృశం ఒకవేళ ఈ విధంగా లేకపోతే ముందు ఘ్రాణాది భోగ స్యాత్ तदा घ्राणादिभोगः स्यात् तदा घ्राणादिभोगः स्यात् స్వరూప జ్ఞాన శక్తితః स्वरूपज्ञानशक्तितः स्वरूपज्ञानशक्तितः మోక్షంలో తదా అప్పుడు ఆ మోక్షంలో ఘ్రాణాది భోగ స్యాత్,
ఘ్రాణాది, ఘ్రాణము మొదలైన, ఘ్రాణము అంటే వాసన చూడడము, కంటితో చూడడము, ముక్కుతో వాసన చూడడము మొదలైన ఈ అన్ని జ్ఞానాలు ఇవన్నీ కూడా ఎలాగవుతాయి? అసలు అప్పుడు ఇంద్రియములే ఉండవు కదా, శరీరమే నాశనం అవుతుంది కదా అంటే, ఇంద్రియము లేనప్పటికీ స్వరూప జ్ఞాన శక్తిత, ఆ జీవునికి ఉండేటటువంటి స్వరూప జ్ఞానము యొక్క శక్తి వల్ల అన్నింటి యొక్క జ్ఞానం కలుగుతుంది. తర్వాత తదా ఆత్మానుభవోపి స్యాత్, తదాత్మానుభూతి స్యాత్, తదాత్మానుభూతి స్యాత్, ఈశ్వర జ్ఞానమేవ చ, ఈశ్వర జ్ఞానమేవ చ, ఈశ్వర జ్ఞానమేవ చ. ఇంకా మోక్షంలో స్వరూప జ్ఞానము యొక్క శక్తి వల్ల అన్నింటినీ అతడు అనుభవిస్తాడు. తదా ఆత్మానుభవోపి స్యాత్, ఆత్మానుభవము తన యొక్క జ్ఞానము, తన యొక్క జ్ఞానం ఉంటుంది. ప్రపంచం అక్కడ మోక్షంలో ఉండే పదార్థముల జ్ఞానం ఉంటుంది. ఈశ్వర జ్ఞానం ఏవచ, భగవంతుని యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. ఏది నాశము కాదు మోక్షంలో. తర్వాత యదా అన్యన్న విజానాతి, యదా అన్యన్న విజానాతి, యదా అన్యన్న విజానాతి, ఆత్మానం నేశ్వరం తథా, ఆత్మానం నేశ్వరం తథా, ఆత్మానం నేశ్వరం తథా. పురుషార్థత కుతస్తు స్యాత్, పురుషార్థత కుతస్తు స్యాత్, పురుషార్థత కుతస్తు స్యాత్. ప్రభావాయ కోయతేత్, తదభావాయ కోయతేత్, తదభావాయ కోయతేత్. ఇది ఒక ముఖ్యమైన విషయం చెబుతూ ఉన్నారన్నమాట. యదా అన్యతో న విజానాతి అంటే, యదా ఒకవేళ మోక్షంలో అన్యత్ న విజానాతి, వేరే పదార్థమ జ్ఞానమే ఉండదు అని చెప్పిన, లేదా నా ఆత్మానం నా ఈశ్వరం, తనను తాను తెలుసుకోలేడు, ఈశ్వరుని జ్ఞానము ఉండదు అని ఒకవేళ చెప్పేటట్లుంటే అద్వైతుల ప్రకారంగా, అప్పుడు పురుషార్థత కుతస్తు స్యాత్, మోక్షాన్ని పురుషార్థము అని పిలుస్తారు. 4 పురుషార్థాలు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. ఇందులో మోక్షమే సర్వోత్తమమైన పురుషార్థం. పురుషార్థము అంటే అర్థమేమి? పురుషుల చేత అర్థింపబడేది, అందరు మనుషులు, ప్రతి జీవుడు కోరుకునేది అని అర్థం. అందులో ఉత్తమమైనది ఏది? మోక్షము. మరి ఆ మోక్షంలో జ్ఞానమే లేదు, మోక్షానికి వెళ్ళిన తర్వాత తనను తాను తెలుసుకోలేడు, ఈశ్వర జ్ఞానము ఉండదు, పదార్థాల జ్ఞానము ఉండదు అని ఒకవేళ అయితే దాన్ని పురుషార్థం అని పిలవాలి. ఎందుకు ఇది పురుషార్థం ఎందుకు అవుతుంది? ప్రతి జీవి కోరుకునేది ఏమి? అన్నిటి యొక్క జ్ఞానం ఉండాలని కోరుకుంటాడు, కానీ ఉన్న జ్ఞానం కూడా నశించిపోవాలని కోరుకుంటాడు ఎవరైనా కదా. అటువంటప్పుడు ఆ మోక్షము పురుషార్థము అని ఎందుకు పిలువబడుతుంది అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. పురుషార్థత కుతస్తు స్యాత్, ఆ మోక్షానికి పురుషార్థత్వము అనేది కుతః, ఎక్కడి నుంచి వస్తుంది? అంతేకాకుండా తదభావాయ కో యతేత్, తదభావాయ ఆ పురుషార్థమే నాశం కావాలని, జ్ఞానమే నాశం కావాలని, కో యతేత్ ఎవడు ప్రయత్నిస్తాడు, యతేత్ అంటే ప్రయత్నిస్తాడు, కహ యతేత్ ఎవడు ప్రయత్నిస్తాడు, ఉన్న జ్ఞానము అభివృద్ధి కావాలి అని ప్రయత్నిస్తాడే తప్పనిస్తే ఉన్న జ్ఞానం నశించిపోవాలి అని ఎవరైనా ప్రయత్నిస్తారా? ఎవరు ప్రయత్నించరు. అసలు అటువంటిది పురుషార్థమే కాదు కనుక మోక్షంలో జ్ఞానం నాశమవుతుంది అని చెప్పడానికి లేదు, అలా చెప్పకూడదు. ఒకవేళ చెప్పిన వాక్యాలకు ఏమని అర్థంగా చేసుకోవాలి? ఈ ఇంద్రియములు ఉండవు గనక ఇంద్రియములతో పొందదగిన జ్ఞానము ఉండదు అని అర్థం తప్పనిస్తే స్వరూప జ్ఞానం కూడా ఉండదు అని అర్థం కాదు అని చెప్పిన తర్వాత దానివల్ల ఏం తెలుసుకోవాలి? చివరికి కన్ఫర్మేషన్ ఏమిటి అంటే, తస్మాత్ స్వభావ జ్ఞానేన, తస్మాత్ స్వభావ జ్ఞానేన, తస్మాత్ స్వభావ జ్ఞానేన భిన్నా విష్ణు సమీపగాః, భిన్నా విష్ణు సమీపగాః, భిన్నా విష్ణు సమీపగాః. భుంజతే సర్వభోగాంశ్చ, భుంజతే సర్వభోగాంశ్చ, భుంజతే సర్వభోగాంశ్చ. తిరేషా న చాన్యథా, ముక్తిరేషా న చాన్యథా, ముక్తిరేషా న చాన్యథా.
ఈ పై వాక్యాలన్నింటినీ మనము విమర్శించి చూసినప్పుడు చివరకు మనకు అర్థమయ్యేది ఏమిటి, ఏమని అర్థం చేసుకోవాలి మనము అంటే తస్మాత్, ఆ కారణం వల్ల కంక్లూజన్ ఏమిటి, స్వభావ జ్ఞానేన భిన్నా విష్ణు సమీపకా భుంజతే సర్వభోగాంశ్చ. మోక్షాన్ని పొందినటువంటి ఆ ముక్తులందరూ కూడా ఎలాగుంటారయ్యా అంటే స్వభావ జ్ఞానేన అంటే స్వరూప జ్ఞానము, స్వభావ జ్ఞానం అంటే స్వరూపభూతమైనటువంటి జ్ఞానముతో భిన్నాహ పరస్పరము భిన్నులయుండి, తర్వాత భగవంతునితో కూడా భిన్నులయుండి, విష్ణు సమీపగాహ ఆ భగవంతుని యొక్క సమీపంలోనే భుంజతే సర్వభోగాంశ్చ, సర్వభోగం వారు కోరుకున్నటువంటి అన్ని భోగములను కూడా భుంజతే అనుభవిస్తారు. ముక్తి ఏషా, దీన్నే ముక్తి అంటారు, ఇదే నిజమైనటువంటి ముక్తి. నచ అన్యథా, వేరేగా కాదు, వేరే రకంగా కాదు. అంటే వారు చెప్పినట్లుగా జ్ఞాన నాశం అవుతుంది అని కానీ, లేదా జీవేశ్వర ఐక్యం అవుతుంది అని కానీ, అసలు వీరికి జ్ఞానమే ఉండదు అని కానీ ఇలా అర్థం చెప్పకూడదు. మోక్షము అంటే ఏమర్థం చెప్పాలి, స్వరూపభూతమైన జ్ఞానముతో కూడుకొని పరస్పరము భిన్నులై ఉండి, భగవంతునితో కూడా భిన్నులై ఉండి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహముతో భగవంతుని సమీపంలోనే కోరుకున్నటువంటి సమస్త భోగములను అనుభవిస్తూ ఉంటారు. ఇదే మోక్షము యొక్క స్వరూపము అని అర్థమవుతుంది అని శ్రీమదాచార్యులు వాక్యాన్ని ఉదహరించి నిర్ణయం చేస్తారు. ఇంకా ఏమైనా ఈ చెప్పిన విషయాల్లో ఏమైనా సంశయం ఉంటాడు? చదువారు చెప్పండి. ఇప్పుడు ఈ వాళ్ళు తీసుకున్న 5 ఉన్నాయి కదా, ఆ 5 గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్పిన తర్వాత, అంటే సార్ ఇందులోనే చెప్పుకునే కన్నా ఒకసారి ముందు వాటి గురించి ఒకసారి కూడా. ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కదా, తత్వమసి, బ్రహ్మాస్మి, నేహ నానాస్తి కించన అని. తత్వమసి, తత్వమసి అనే వాక్యానికి అర్థమేమి, తత్ త్వం అసి. తత్ అంటే అది, అది అంటే పరబ్రహ్మ అని అర్థం. ఆ పరబ్రహ్మ అనే వస్తువు త్వం అసి, నీవే అయ్యున్నావు, ఆ పరబ్రహ్మనే నీవు అనే వాక్యము. దీనికి అర్థం చెప్తారు. కానీ ముందు కనుక ఆ వాక్యాన్ని చూసినప్పుడు ఆ శ్వేతకేతువుకు ఉద్దాలక మహర్షి చెప్పినటువంటి వాక్యం అన్నమాట ఇది. కుమారుడు విద్యాభ్యాసం ముగించుకొని గర్వంగా ఇంటికి తిరిగి వస్తాడు, అన్ని తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి అని గర్వంతో వచ్చినప్పుడు ఆ తండ్రి ఉద్దాలకుడు చెప్పినటువంటి మాట ఇది, తత్వమసి. మూర్ఖుడా, శ్వేతకేతు ఎంత చదివినా కూడా నీవు అతని అధీనంలోనే ఉంటావు, భగవంతునితో నువ్వు సమానం కాలేవయ్యా, నాకు సమానం ఎవరున్నారు అని గర్వంతో వచ్చినప్పుడు తండ్రి పలికిన మాట ఇది తత్వమసి. దానికి అనేకమైన అర్థం అన్నమాట. తత్వమసి దానికి 7 విభక్తులు అర్థం చెబుతారు. నీవు అతని అధీనంలో ఉన్నావు, నీవు అతని చేత ఉన్నావు, అతని కొరకున్నావు, అతని వల్ల ఉన్నావు, అతని యందు ఉన్నావు అనేటటువంటి అనేక అర్థాలను ఆ ఉపనిషత్తు చెబుతుంది. అంటే ముందే గర్వంతో వచ్చాడు, నీవే ఆ పరబ్రహ్మ అని చెబితే ఇంకా అహంకారం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. తత్వమసి అనే వాక్యము ఇది ఐక్యాన్ని బోధించదు అని శ్రీమదాచార్యులు వ్యాఖ్యానిస్తారనమాట. అలాగే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, నేనే బ్రహ్మగా ఉన్నాను అని దీని అర్థం. నేనే బ్రహ్మగా ఉన్నాను అంటే మీ జీవుడే బ్రహ్మ అని అర్థం కాదు. ఏమిటి ఇది, పరబ్రహ్మ భగవంతుడు చెప్పినటువంటి, భగవంతుడు తనను తాను చెప్పుకున్నాడు, అహం బ్రహ్మాస్మి ఉన్నాను అని భగవంతుడు చెప్పుకున్నాడు. కానీ ఇది జీవైక్యాన్ని బోధించదు. నా పేరు నేను చెప్పుకుంటాను, నేను గోవర్ధనాచార్య అంటే అర్థమేమి, మీరు కూడా నేను గోవర్ధనాచార్య అంటారా మీరు అన్నారు కదా. ఇది పరబ్రహ్మ పలికినటువంటి వాక్యం అహం బ్రహ్మాస్మి అనేది. ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఇది జీవాక్యం దిగుతుంది అని అంటే అది కాదు. అలాగే నేహ నానా అస్తి కించన అని మరొక వాక్యం. నా ఇహ నానా అస్తి కించన అంటే ఈ లోకంలో వేరే ఏమీ లేదు, నేహ నానా అస్తి, నానా అనేక పదార్థాలు లేవు, అంత మిథ్య అని ఆ వాక్యానికి అర్థం చేస్తారు. కానీ ఆ సందర్భం వేరే అనమాట. భగవంతుని యొక్క విషయంలో భగవంతుని అవతారాలకు, భగవంతుని మూల రూపానికి భేదం లేదు, భగవంతుని గుణములకు, భగవంతుని స్వరూపానికి భేదం లేదు అని ఆ భగవంతుని విషయంలో ఆ ఐక్యాన్ని చెప్పడానికి ఆ వాక్యం వచ్చిందనమాట ఉపనిషత్తులో, నేహనాస్తి కించన అనే వాక్యం. ఈ విధంగా ఇటువంటి మంచి మహావాక్యాలను పట్టుకొని ఇవి మాత్రమే అద్వైత బోధకాలు
దీనికి తగినట్లుగా ఈ వాక్యాలకు తగినట్లుగా వేరే వాక్యాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలని వారు చెప్పేది. నిజంగా ఇది పూర్తి విరుద్ధం అవుతుంది అనమాట. సాధారణంగా చూడండి, మనకు సమన్వయాన్ని, అర్థాన్ని ఎలా మనము సమన్వయం చేసుకుంటాము? న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాము, రెండు పదాలకు అర్థం తెలియలేదంటే ఎట్లా అర్థం చేసుకుంటాము? అన్ని వేరే వేరే అర్థమైనటువంటి పదాలకు అనుగుణంగా ఒకటి రెండు పదాలను అర్థం చేసుకుంటాము. అంటే మెజారిటీ ఏ అర్థం చెబుతుందో దానికి అనుగుణంగా మిగిలిన ఒకటి రెండు పదాలను మనం సమన్వయం చేసుకుంటాము. అంతే తప్పనిస్తే ఒకటి రెండు పదాల కొరకు మిగిలిన అన్ని అర్థాలను దీనికి సమన్వయం చేసుకోము కదా, మెజారిటీకి అనుగుణంగా అర్థం చేసుకుంటాము. వీరు చెప్పేది పూర్తిగా విరుద్ధం అనమాట. అనంతమైన వేదాల్లో ఈ పంచమహావాక్యాలను మాత్రమే అద్వైత పరంగా వారు వ్యాఖ్యానిస్తారు. మిగిలిన అన్ని వాక్యాలను ఈ వాక్యాలకు అనుగుణంగా సమన్వయం చేసుకోవాలని చెబుతారు వారు పూర్తి విరుద్ధంగా. దాన్ని శ్రీమదాచార్యులు ఖండిస్తారు. పూర్తి విరుద్ధంగా మాట్లాడతారయ్యా మీరు, మిగిలిన వేదం అంతా భేదం చెబుతోంది, ఈ 5 వాక్యాలు ఒకవేళ ఐక్యాన్ని బోధిస్తున్నాయన్నప్పటికీ ఏం చేయాలి అప్పుడు మనము? ఈ 5 వాక్యాలను భేదపరంగా వ్యాఖ్యానించాలి గాని అనంతమైన వేదాలను ఈ 5 వాక్యాలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తారా? పూర్తి విరుద్ధం కదా. ఆ విధంగా శ్రీమదాచార్యులు నిర్ణయం చెప్తారన్నమాట. వాటిలో ఇవి 2 ఇక్కడ ఉదాహరించారు. తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే వాక్యాలు. బ్రహ్మసూత్రాల్లో కూడా వారు ఒప్పుకుంటారు, ఆ బ్రహ్మసూత్రాలన్నీ భేదపరాణి, అన్ని భేదములు చెప్పేటివే. దాంట్లో ఒక కొన్ని 4-5 సూత్రాలు మాత్రము ఐక్యపరంగా ఉన్నాయి అని వాళ్ళే చెప్తారు. కానీ ఏం చెప్తారు? ఆ 4-5 సూత్రాలకు అనుగుణంగానే మిగిలిన సూత్రాలను అన్వయించుకోవాలి అని చెప్తారు. అంటే తమ బుద్ధికి ఏది తోచిందో దాని ప్రకారంగా వ్యాఖ్యానిస్తూ పోతారనమాట. దాన్ని శివదాచార్యులు ఖండిస్తూ వస్తారు. అంటే తత్వమసి అహం బ్రహ్మస్మి నేహన నాస్తి కించన దాసు ఇంకో 2 ఏంటండి? దాసు అనేది భేదపరమైనటువంటి శృతి. అది దాసుపర్ణ అనే శృతిని ఉదాహరించి భేదాన్ని సమర్థిస్తారనమాట. దాసుపర్ణ సయుజ అని ఒక వృక్షం 2 పక్షులు ఉన్నాయి. అందులో ఒక పక్షి ఉంది కానీ సన్నగా ఉంది, ఇంకో పక్షి ఏమీ తెలియదు కానీ లావుగా ఉన్నది అని ఉపనిషత్తు చెబుతుంది అనమాట. ఇది ఆ జీవ బ్రహ్మల గురించి. ఇది ఇక్కడ భేదం చెప్పబడింది అని దాన్ని మనం వ్యాఖ్యానిస్తాం. సరే. సరేనా?